రాష్ట్రంలో విత్తనాల కొరత లేకుండా చూడాలని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదిలాబాద్ జిల్లాలో విత్తనాల కోసం క్యూ లైన్లలో ఉన్న రైతులపై లాఠీచార్జ్ చేయడం దురదృష్టకరమన్నారు. విత్తనాల కొరతపై సీఎం మంత్రులు ఇప్పటివరకు సమీక్ష చేయకపోవడంపై పల్లా రాజేశ్వరరెడ్డి మండిపడ్డారు. తక్షణమే ఉన్నత స్థాయి సమీక్ష చేసి విత్తనాలను అందుబాటులో ఉంచాలంటున్న పల్లా రాజేశ్వరరెడ్డితో మా ప్రతినిధి లివిల్ రెడ్డి ఫేస్ టు ఫేస్. నాడు వ్యవసాయం అంటే పండుగలా కొనసాగింది, నేడు వ్యవసాయం అంటే దండుగలా కొనసాగుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వంలో విత్తనాల కొరత, ఎరువుల కొరత, క్యూ లైన్లో చెప్పులు, ఇవన్నీ ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగుతుంది. దీనికి అన్నింటికి అంటే ఎరువుల కొరత ఎందుకు వచ్చింది, విత్తనాల కొరత ఎందుకు వచ్చింది, మనతో మాట్లాడడానికి మాజీ రైతు బంధు సమితి చైర్మన్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి గారు. సార్ చెప్పండి, ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 5 నెలలు గడుస్తుంది, ఇవాళ ఎక్కడ చూసినా రైతులు ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఎందుకు వచ్చింది సార్ ఈ పరిస్థితి? కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే రైతులు నిజంగానే కొంతమంది మళ్ళా ఏమవుతుంది, మళ్ళీ ఎన్నికవాల్సి వస్తా అని చెప్పేసి కొంతమంది కూడా బాధపడ్డారు. వాళ్ళు ఏదైతే ఊహించినరో దాని ప్రకారమే జరుగుతూ ఉన్నది. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత మన యొక్క నీటి వసతులను ఏ విధంగా ఉపయోగించుకోవాలనే దగ్గర వాళ్ళు వైఫల్యం చెంది ఉన్న వసతిని కూడా ఉపయోగించుకోలేక మొత్తం కూడా ఇలా పంటలు, మొన్న యాసంగి పంటలు మొత్తం కూడా ఎండబెట్టిండ్రు. వచ్చిన పంటను కూడా కల్లాలలో ధాన్యం ఉంటే ఆ ధాన్యాన్ని సరైన సమయం కొనలేక మొత్తం కూడా ధాన్యం కూడా మొత్తం ఇవాళ అకాల వర్షాలకు తడిసిపోయింది. ఒక దిక్కున పంట పండకుండా నష్టం జరిగితే పండిన పంటను వీళ్ళు కొనకుండా కూడా నష్టం జరిగింది. అంతేకాకుండా యాసంగిలోనే ఎరువుల కొరత అనేది కూడా వచ్చింది. ఈ 9 సంవత్సరాల్లో, గత 9 సంవత్సరాల్లో ఏనాడు కూడా విత్తనాల కొరత లేదు, ఎరువుల కొరత లేదు, పంట నష్టానికి పైసలు ఇచ్చినాం. అదేవిధంగా నీళ్ళు అనేది ఇబ్బంది లేకుండా ఒకవైపున వర్షాలు, రెండో వైపున కాలువల ద్వారా, ప్రాజెక్టుల ద్వారా నీళ్ళు ఇచ్చినాం. ఒక సీజన్ వచ్చే ముందు ఖచ్చితంగా ఏప్రిల్ నెలలోనే మొత్తం దానికోసం ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రివ్యూ చేసేవారు. ఏమేమి ఎరువులు కావాలి, ఎక్కడి నుండి కావాలి, కేంద్ర మంత్రులతోని నిర్విరామంగా మాట్లాడేవారు, కేంద్ర అధికారులతో మాట్లాడేవారు, రైల్వే అధికారులతో మాట్లాడేవారు. ఎక్కడెక్కడ నిల్వలు పెట్టుకోవడానికి సంబంధించిన గోడౌన్స్ పరిస్థితిని కూడా 4 లక్షల మెట్రిక్ టన్నుల కెపాసిటీ ఉంటే 31 లక్షల మెట్రిక్ టన్నుల కెపాసిటీకి గోడౌన్లను పెంచిండ్రు. అంటే అన్ని రకాలుగా ఎరువులను కొనడానికి ఇబ్బంది ఉంటే ఎరువుల కోసం అని చెప్పేసి మంత్రులను, కేంద్ర మంత్రుల అధికారులు మాట్లాడితే దాన్ని ట్రాన్స్పోర్ట్ చేయడానికి కావాల్సిన కాకినాడ పోర్టు వాళ్ళతో మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. రైల్వే అధికారులతోని, రైల్వే మంత్రితో మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. ఎక్కడ నిల్వ చేసుకోవాలనుకుంటే చివరికి ఎండాకాలంలో అయితే అవసరం అనుకుంటే ఫంక్షన్ హాల్స్లో కానీ, స్కూల్స్లో కానీ ఎక్కడైనా అవకాశం ఉంటే పెట్టుకోవడానికి కూడా పెట్టినాం. అంటే ఎరువుల కొరత లేకుండా 9.5 సంవత్సరాలు నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు బ్రహ్మాండంగా మొత్తం కూడా ఆర్గనైజ్ చేయగలిగారు. విత్తనాల గురించి కూడా అంతే. విత్తనాలకు యాక్చువల్గా ఈ రాష్ట్రం అనేది ప్రసిద్ధి విత్తన భాండాగారంగా ఉన్నది. ప్రపంచంలోనే అత్యంత మంచి విత్తనాలు తయారు చేసే కేంద్రంగా ఇవాళ తెలంగాణ ఉండేది. కొంతమంది నకిలీ విత్తనాలు చేస్తే వాళ్ళ మీద పీడీ యాక్ట్ పెట్టి 10ల సంఖ్యలో వాళ్ళని అరెస్ట్ చేసి లోపలేశారు. అంటే విత్తనాల మీద కూడా ఏ విధంగా విత్తన అభివృద్ధి కోసం మనం చర్యలు తీసుకోవాలో రివ్యూ చేశారు. నాణ్యమైన విత్తనాలు కూడా అందుబాటులో పెట్టారు. కొన్నిసార్లు ఆదిలాబాద్ లాంటి చోట్ల సోయాబీన్ వేస్తుంటారు, చాలా సున్నితమైన విత్తనం అది. దానికోసం అని చెప్పేసి మహారాష్ట్ర కానీ, గుజరాత్ కానీ ఇతర ఎక్కడ పండుతుండ్రో వాళ్ళ యొక్క అధికారులతో మాట్లాడి, అక్కడున్న మంత్రులతో మాట్లాడి ఏ విధంగా మాకు కొద్దిగా ఇవ్వగలుగుతారు, వాతావరణ పరిస్థితులు అక్కడ ఇక్కడ అనుకూలంగా ఎట్లా ఉంటాయన్న దగ్గర సిమిలర్గా ఉన్న దగ్గర ఎక్కడైతున్నాయో వాళ్ళ దగ్గరికి పంపించి ఆ విత్తనాలను సేకరించగలిగినాం. ఆ విధంగా విత్తనాలకు ఇబ్బంది లేకుండా, నకిలీ విత్తనాల బెడద లేకుండా ఎవరైనా చేస్తే వాళ్ళ మీద స్పష్టమైన చర్యలు తీసుకుంటట్టు, కఠినమైన చర్యలు తీసుకుంటట్టు నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రయత్నం చేశారు. సార్ ఇప్పుడు ఎందుకు సార్ గత 10 రోజుల నుంచి ఆదిలాబాద్లో రోజు షాప్ల ముందు పొద్దున లేస్తేనే షాప్ల ముందు పడిగాపులు కావాల్సిన పరిస్థితి వస్తుంది, నిల్చోలేక చెప్పులు కూడా క్యూ లైన్లో పెట్టిన పరిస్థితి. నిన్న ఏకంగా పోలీసులు కూడా లాఠీచార్జ్ చేశారు. దీన్ని ఎదురొచ్చారు అసలు కాంగ్రెస్ వైఫల్యం అనొచ్చారు. 2014 కంటే ముందు, తెలంగాణ రాకముందు కాంగ్రెస్ పాలనలో, నాటి తెలుగుదేశం పాలనలో ఎరువుల కోసం, విత్తనాల కోసం అనేక మంది పడిగాపులు కాసేవారు, క్యూలలో చెప్పులు పెట్టుకునేవారు.
అనేక మంది అలసి సొలిసి పడిపోయినారు, కొంతమంది చనిపోయారు. మరలా అటువంటి పరిస్థితులే ఈనాడు దాపురించినాయి. నిన్న ఆదిలాబాద్లో పత్తి విత్తనాలు కావచ్చు, కామారెడ్డి కానీ, జగిత్యాల కానీ, వికారాబాద్ కానీ, ఇవాళ కొన్ని చోట్ల జీలుగ విత్తనాల కోసం కూడా జీలుగ విత్తనాలు కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉందంటే, ఏదైతే నాటి కాంగ్రెస్ పాలన ఉందో, నాటి వలస పాలన ఉందో, నాటి ఆంధ్ర వలస పాలన ఉందో ఆ పాలన మళ్ళా ఇయ్యాల తీసుకొచ్చారు. ఈ విధమైన అవగాహన లేమితో అసమర్థుని యొక్క పాలన సాగుతోంది. వ్యవసాయానికి మళ్ళా నష్టం జరుగుతున్నది. దయచేసి ఇప్పటికైనా ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాం, డిమాండ్ చేస్తున్నాం. ఇమ్మీడియట్గా ఎక్కడెక్కడైతే ఇబ్బందులు ఉన్నాయో వాటన్నిటిని కూడా రైతులు మొత్తం కూడా 60 నుండి 65% రైతాంగం ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నది. వాళ్ళు ఏం పంట పండించినా వాళ్ళ యొక్క జీవన విధానం ఇవ్వాల వ్యవసాయం. కాబట్టి దయచేసి ఎరువులు విత్తనాలు సమయానికి ఇవ్వండి. 3 రోజులకో 4 రోజులకో ఒకసారి ఒక మీటింగు, ప్రెస్ మీట్ పెట్టి, లేకపోతే ఒక ప్రెస్ నోట్ ఇచ్చి తిట్ల పురాణం అందుకుంటున్నారు. అది కాదు కావాల్సింది. ప్రజలకు కావాల్సింది, రైతులకు కావాల్సింది. ఇవాళ మీరేమన్నా చేయదలుచుకుంటే మమ్మల్ని తిట్టండి, కానీ కేసీఆర్ గారు చేసిన విధంగా మీరు చేస్తే చాలు. అది ఇవాళ రైతులు కానీ ప్రజలు కోరుకుంటున్నారు. కాబట్టి కనీసం రివ్యూ చేయండి, క్షేత్ర పరిశీలనకి వెళ్ళండి, ఏ అవసరాలు ఎట్లున్నాయో వాటి అన్నిటి ఉన్నాయా లేవో తెలుసుకోండి. వాటిని అందజేయవలసిందిగా, విత్తనాలు ఎరువుల్ని సమయానికి అందజేయవలసిందిగా ఈ ప్రభుత్వాన్ని నేను రైతు బంధు సమితి అధ్యక్షునిగా, పాత రైతు బంధు సమితి అధ్యక్షునిగా డిమాండ్ చేస్తున్నా. ఇవాళ ఏదేమైనప్పటికీ రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా రైతాంగానికి మేలు జరగాలంటే ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం మేల్కోవాలి, రైతాంగం పట్ల ఆలోచన చేయాలి. వారికి ఏవైతే విత్తనాలు ఎరువులకు సంబంధించి ఉన్నత సమీక్ష చేసి వారికి సకాలంలో విత్తనాలు అందించాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్నారు పల్లా రాజేశ్వర రెడ్డి గారు. కెమెరా పర్సన్ శ్రీధర్తో లివిల్ రెడ్డి, టీ న్యూస్, హైదరాబాద్.